హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ సార్. ఏంటి ఏప్రిల్ 11th వస్తున్నారు డేటు, చాలా సినిమాలు వస్తున్నాయి. జాక్ ఉంది, సిద్ధుది, తర్వాత ఇక్కడమ్మాయి అక్కడబ్బాయి సినిమా ఉంది, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. మధ్యలో చిన్న సినిమా వేసారు, నలిగిపోదా? అది మా సినిమా మీద మాకు నమ్మకం సార్. ఉమ్, కాన్సెప్ట్ బాగుంది, ఉమ్, ట్రూ స్టోరీ, ఉమ్, పరువు హత్యల మీద ఒక చిన్న కాన్సెప్ట్. ఉమ్, సో ఇప్పుడు అది సినిమా చాలా బాగా వచ్చింది. సో ఆ నమ్మకం మీద మేము సినిమా రిలీజ్ చేస్తాం. సరే. చిన్న సినిమాలు అంటే చాలా కష్టాలు ఉంటాయి, రిలీజ్ దగ్గర నుంచి. థియేటర్లు దొరకవు, చాలా హంగామా, ఎవరు చూడటానికి ఇష్టపడరు, లేకపోతే థియేటర్లు ఇవ్వడానికి ఇష్టపడరు. చాలా చాలా కష్టాలు ఉంటాయి. ఒక కష్టం కాదు, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రిలీజ్ చేసే వరకు కూడా చాలా కష్టాలు. పురుటి నొప్పులు అంటారు చూసారా, అవును సార్. అవే కష్టాలు ఉంటాయి మీకు. ఇవన్నీ అధిగమించి రిలీజ్ అవ్వడం అంటే గొప్ప విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ని పుల్ చేయడం ఇంకొక విషయం. ఎట్లా ఉంది ప్రొడక్షన్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు వరకు? అంటే యాక్చువల్గా ఇది నా రెండో సినిమా సార్. నేను సీతాదేవి అని చేశాను. సో ఈ రెండో సినిమా నేను కథ రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి, తర్వాత నా అదృష్టం బాగుండి అనిల్ హీరో, సెకండ్ మూవీ అయినా చాలా పర్ఫార్మెన్స్ పరంగా చాలా అద్భుతంగా చేశాడు. అలాగే జ్వలిత అనే ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అయినా కూడా ఎక్కడ కొత్త అని లేకుండా యాక్టింగ్ పరంగా చాలా బాగా అద్భుతంగా చేసింది. సో మా భాస్కర్ అన్న, తను ఫాదర్ క్యారెక్టర్ చేశాడు విలను. దాంట్లో చాలా అద్భుతంగా వీళ్ళందరూ నాకు కలవడం, మ్యూజిక్ కూడా పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. ట్రైలర్ చాలా బాగుంది. ఆ నమ్మకంతో వస్తున్నాం. ఇది ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అవుతుందని ఎదురు చూస్తున్నాం. అవ్వాలని కోరుకుందాం. ఎక్కడ జరిగింది సార్ ఈ రీల్ ఇన్సిడెంట్? అంటే యాక్చువల్గా నేను మా ఊరిలో 1999లో ఒక చిన్న అంటే సర్పంచ్ కూతురు తను. ఆ లవ్ స్టోరీలో ఏమైందంటే, తనకు లవ్ చేసుకున్న తర్వాత తెలిసిపోయింది వాళ్ళకి. వీడు తట్టుకోలేక ఏం చేశాడు, హైదరాబాద్ వచ్చి తను మంచిగా అయిన తర్వాత వాడికి కూడా చిరంజీవి అంటే బాగా ఇష్టం. వాడు యాక్చువల్గా జూనియర్ ఆర్టిస్ట్గా చేశాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ హైదరాబాద్లో మంచిగా ఎదిగిన తర్వాత తనని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ జరగలేదు. ఓ రోజు సడన్గా హైదరాబాద్లో చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. కానీ అది ఎవరు చంపిర్రు లేకపోతే నిజంగా జరిగిందా అనేది అలా ఉండిపోయింది అంతే. అందరు ఊర్లో కూడా ఇక్కడ వ్యక్తి ఏమో చేసి ఉంటాడు అనే అది క్లారిటీ బయటికి చెప్పలేక అందరు అలా గుండెల్లో పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ద్వారా ఓపెన్గా చెప్తున్నా. కానీ రేపు ఇది చెప్పిన తర్వాత కూడా మా ఊర్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు మీ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు పిల్లలు పాత్ర చేయించినట్టనా? 100% నేను నమ్మేది. మీరు నమ్మే చెప్పేస్తారా? ఆయన ఉన్నాడు అప్పుడు? ఉన్నారు. ఇప్పుడు ఏజ్ అయిపోయిందిలేండి. కేసులు బోసులే ఉండవా ఇటువంటి రియల్ స్టోరీ? ఇంకేముంటాయి సార్, తెలియదే ఉంది. అంత డబ్బునాళ్ళు అంతా కోర్టు సినిమా చూసాం కదా ఎలా ఉంటుందో. అది ఇది కూడా అంతే. కోర్టు సినిమాలో ఇక్కడ పోక్సో చట్టం కూడా వాడి మీద అప్లై చేశారు. సో అలా డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చు. అది మీకు తెలియదే ఉంది. సో అంటే నేను అక్కడ కథ రాసుకునేటప్పుడు అక్కడ వాడి దగ్గర సమాధి దగ్గరికి వెళ్ళి కూడా వాడికి చూసి అదంతా ఆలోచన చేసి రాసుకున్న కథ ఇది. అంటే చిన్న ప్రాజెక్ట్ అయినా చాలా బాగా చేసాము, చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నా నేను. నా రెండో సినిమా మంచి పేరు వస్తుందని. ఇటువంటి చిన్న సినిమాలకు ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. నమ్మాలి, వాళ్ళు ఎంతో బాగా కథ నమ్మితే తప్ప డబ్బులు పెట్టలేరు. అవును సార్. ఎట్లా నమ్మారు, ఎలా నమ్మించారు? అంటే నా నేరేషన్ సార్, నేరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎక్కడైనా నేను నా ప్రతి డైరెక్టర్ గెలుపు ఒకటే అండి, కథ బాగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాన్ని నేరేషన్ ఇచ్చే విధానం కూడా ఉంటుంది. చాలామంది పెద్దోళ్ళ తన చేసిన వాళ్ళు కూడా నేరేషన్ ఇవ్వలేరు, స్టోరీ బాగా రాసుకోలేరు. కానీ నేను రాసుకున్నాను అంటే, నేను చిన్నప్పటి నుండి సినిమా పిచ్చోను. నేను కమల్ హాసన్ బిగ్ ఫ్యాన్. కమల్ హాసన్ చాలా నాకు ఇన్స్పిరేషన్ ఆయన. దాని ద్వారా నేను ఆ ఎఫెక్ట్ నాలో వచ్చింది. నేను చిన్నప్పటి నుండి నేను కాలేజీలో టైంలో మా జనగాం జిల్లా స్వర్ణ థియేటర్ అని ఉండే. నేను కాలేజీ పోపోదు, మొత్తం సినిమాలు చూసేవాడిని. సీన్ ఎక్కడుండంటే స్వర్ణ థియేటర్లో ఉంటాడు అనే పేరు ఉంది నాకు. అది రియల్, నువ్వు నా ఫ్రెండ్స్ని అడిగినా చెప్తారు. సో అంత ఇష్టం నాకు సినిమా అంటే. నేను ఖచ్చితంగా ఒక పెద్ద డైరెక్టర్ అయిదామని వచ్చా, కానీ చాలా కష్టాలు పడ్డా, చాలా బాధలు పడ్డా. కానీ ఇక్కడ అంత ఈజీ కాదు. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, డబ్బు లేకుండా రావడం అనేది పెద్ద సమస్య. అది సమస్య. కానీ అసలు ఫస్ట్ మీరు కథ పట్టుకెళ్తే తినేవాళ్ళు ఉంటారా?
ఉంటారు సార్ ఎందుకు ఉండరు? మీరంటే ఒక సినిమా చేశారు, ఎక్కడ చోట డైరెక్టర్ దగ్గర చేసి ఉంటారు కాబట్టి మీకు ఓకే. కొత్తగా అనిల్ లాంటి వాళ్ళు, ఈఎంఐ లాంటి వాళ్ళు కథ రాసుకుని సార్ కొత్తగా ఫ్రెష్గా మంచి కథ అనుకోండి, సార్ అదే కథ రాసుకుని వెళ్ళి ఎవరైనా హీరోకి అప్రోచ్ అవుదాం, ప్రొడక్షన్ హౌస్ అప్రోచ్ అవుదాం అంటే అసలు వినేవాళ్ళు ఉంటారా? అది లక్ సార్, ఒక్కోసారి లక్ కూడా ఫేవర్ చేస్తుంది. మనం మన ప్రయత్నం ఎప్పుడు మానుకోదు సార్. అంటే చాలా మంది కష్టాలు చెప్పి ఇంట్లో పడుకుండా అంటే కాదు సార్, తిరగాలి. ఇప్పుడు ఈ రోజు మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాం, మీరు ఓ పరిచయం నాకు. అట్లా ఎక్కడికి పోయినా నీ కథ నువ్వు బాగా చెప్పగలిగితే 100% ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుంది సార్. అది నేను బలంగా నమ్ముతా. కథ బాగుంటే మొన్న నానిగారు కోర్టు సక్సెస్ మీట్లో చెప్పారు, నేను రెండే నమ్ముతా అన్నాడు. ఒకటి కథ, రెండు ఆడియన్స్. దాన్ని నమ్మి నువ్వు బలంగా రాసుకుంటే ఏదో రోజు దేవుడు కూడా మన కష్టాన్ని ఏ రోజు దేవుడు కూడా గుర్తిస్తాడు కదా. దాన్ని నేను వచ్చిన కష్టాలు మామూలు కష్టాలు కాదు సార్. చాలా బాధలు పడ్డా, వచ్చి అంత ఈజీగా పవన్ కళ్యాణ్ కథ రాసుకొని వచ్చా నేను. ఓ 32 పేజ్ రాసుకొని వచ్చా. వచ్చిన తర్వాత దిగిన తర్వాత సిటీలో చూస్తే పరిస్థితులు చూస్తే ఇప్పుడు 18 సంవత్సరాల పోరాటం సార్. కేసీఆర్ అన్న 14 సంవత్సరాలు పోరాటం చేస్తే తెలంగాణ ఇచ్చారు, కానీ ఇప్పటికి పెద్ద డైరెక్టర్ కాలేకపోతున్నాం. అంటే రావాలి టైం, అంత ఈజీగా నమ్మే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే సార్, ప్రొడ్యూసర్లు కూడా కథ వినేటప్పుడు కథ వినట్లేదు సార్. హీరో డేట్స్ ఉన్నాయా, హీరో ఉన్నాడు అని దగ్గర. ఇప్పుడు అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు, తను కూడా చాలా తిరిగాడు, ఎవరు అవకాశం ఇవ్వలేదు, తానే డబ్బులు పెట్టుకొని చేశాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ చుట్టూ హీరోలు తిరుగుతారు, అప్పుడు ఒక్క హీరో డేట్స్ ఇవ్వలేదు. సో అది సమస్య ఏంటంటే అది కూడా సక్సెస్ అవ్వాలి సార్. సక్సెస్ అవ్వదే తిరగరు. 100% సక్సెస్ చాలా ఇంపార్టెంట్, కానీ టాలెంట్ కూడా. ఇప్పుడు టాలెంట్ ఉంటే సక్సెస్ వస్తుంది సార్. ఇప్పుడు చాలా మంది, నేను ఈ సినిమాలో ఒక డైలాగ్ రాసా, పిచ్చితో వస్తే సినిమా ఫీల్డ్లో పైకి రాలేము, సినిమా పిచ్చితో వస్తే సినిమా ఫీల్డ్ ఏదో రోజు పైకి వస్తామని రాసా. చాలా మందిని చూస్తే వాడుకున్న పిచ్చిని సినిమా పిచ్చి అనుకుంటాడు. ప్యాషన్ వేరు. ఆ ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా 100% ఏదో రోజు వస్తుంది. సినీ కాలం తల్లి అన్యాయం చేయదు. నీ తాన టాలెంట్ ఉన్న రోజులు ఏదో ఒక రోజు మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా రవితేజ గారు చూడండి, తన హీరోగా అల్లరిపేడు సినిమాలో ఇంకా మాట లేదు, కానీ ఈ రోజు ఆయన ఎక్కడున్నాడు? సరే, వాళ్ళ ఎగ్జాంపుల్ ఒకటి మీరు చెప్పే రవితేజ కానీ నాని కానీ వీళ్ళంతా ఎగ్జాంపుల్స్ ఒకటో రెండు ఉంటారు సార్. కష్టపడి ఇంటికి వెళ్ళిపోయి రిటర్న్ అయిపోయే వాళ్ళు 99 మంది ఉంటారు. వాళ్ళని ఎవరు ఆదర్శంగా తీసుకోరు. ఇప్పుడు నానినో రవితేజ వీళ్ళే స్వయం కృషితో పైకి వచ్చారు. చిరంజీవి గారు వీళ్ళ హెడ్లైన్స్లో ఉంటాయి. వీళ్ళు ఎక్కడికో 100%లో ఒకరికో ఇద్దరికో తగులుతుంది లక్కు, అందరికీ తగులుతుంది సార్. ఇది ఈ లోపు స్ట్రగుల్ ఉంటుంది చూసారా, ఆయుధాలు లేని యుద్ధం సార్ ఇది. ఈ లోపు స్ట్రగుల్ ఉంటుంది చూసారా, భోజనాలు లేనివి, ఇంటి రెంట కట్టుకోలేనివి, అనుభవించాం సార్ చాలా. అసలు అందరు చెప్పిందే సార్. పైకి వచ్చిన తర్వాత సక్సెస్ వ్యక్తి చెప్పింది అన్నీ అదే. నేను వాటర్ దాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి నైట్ టైంలో, డబ్బులు లేక. సినిమా వల్ల కష్టాలు మామూలు కష్టాలు కాదు. సక్సెస్ వస్తే వాడు తెలుసురా తెలియకలోడు మాకు తెలుసు అంటూ, సక్సెస్ రాకపోతే వాడు పిచ్చోర్రా, వాడెందుకు అవుతారా సినిమా ఫీల్డ్లో, వాడు ఎందుకు పోయాడు అంటూ. ఇట్లాంటి వ్యవస్థలో బతుకుతున్నాం మనం. సో ఏదేమైనా నీ దగ్గర టాలెంట్ క్రియేటివిటీ ఉన్నప్పుడు ఎక్కడ ఆగదు సార్. టాలెంట్ క్రియేటివిటీ ఉంది సార్. సినిమాకి మధ్యలో 5-6 సంవత్సరాల గ్యాప్ ఉంది సార్. నేను సీతాదేవికి లేకపోతే ప్రేమకి జై. అవును సార్. ఈ గ్యాప్లో మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఫైనాన్షియల్? అదే సార్, ఫైనాన్షియల్ ఫ్రెండ్స్ సార్. శ్రీనివాస్ రెడ్డి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, తను నేను ఎప్పుడు అడిగినా డబ్బులు ఇస్తాడు సార్. నిజంగా అలాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం, లక్ ఉండాలి. అది నాకు నిజంగా ఇప్పుడు నేను ఇప్పుడు ఫోన్ చేసినా డబ్బులు ఏమంటే వేసే వ్యక్తి సార్. అలాంటి వ్యక్తులు గంగం బుచ్చిరెడ్డి అని ఉన్నాడు, సతీష్ రెడ్డి అని ఉన్నాడు, పద్మక్క అని చాలా మంది వెళ్ళిపోయారు. అంటే ఈడ ఏదో ఒక రోజు అవుతాడు, అయిన రోజు మనకు పర్లేదు, మనం ఇచ్చే 10 ఓ 50 1,00,000 ఓ రోజు రిటర్న్ వస్తుంది మనకు. వీడు చిన్నప్పటి నుండి చాలా బ్రిలియంట్, ఖచ్చితంగా వస్తాడనే నమ్మకంతో చాలా మంది సార్. ప్రసన్న కుమార్ అని వాడు కూడా మొన్న మధ్యలో నాకు మీరు అన్నట్టు ఈ మధ్యలో గ్యాప్లో వాళ్ళే కాపాడారు నన్ను. సో అది వాళ్ళకు నా మీద ఉన్న నమ్మకం సార్. కానీ ఖచ్చితంగా నేను త్వరలో పెద్ద సినిమా జరుగుతుంది, ఆ దేవుడి దయ వల్ల ఆశీర్వాదంతో మనకు అదే అయితే ఈసారి సినిమా ఇండస్ట్రీలో నా సౌండ్ వినబడుతుంది సార్. సూపర్, అట్లాగే ఉండాలి.